హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ హోమ్ అండ్ హెల్తీ రెసిపీస్. టుడే మనం పాలకూర వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. మీరు కావలిస్తే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ అయ్యాక అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను వేసుకోవాలి. చూడండి, తాలింపు వేగింది కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. పాలకూరని శుభ్రం చేసి తరిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, తాలింపు వేగింది కదా, ఇందులోకి తరిగిన పాలకూరని కూడా వేసేసుకుందాం. నేనైతే ఒక కట్ట తరిగి పెట్టుకున్నాను. ఈ పాలకూరను బాగా వేయించుకోవాలి. ఇది గ్రీన్ కలర్ నుంచి డార్క్ గ్రీన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. పాలకూరలో ఉండే ఐరన్ వల్ల మనం ఎనిమిక్ కాకుండా ఉంటాము. అదేవిధంగా ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. పాలకూరను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. పాలకూరను ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, అదేవిధంగా పోస్ట్ డెలివరీ అప్పుడు కూడా యూస్ చేసుకుంటే ఎనిమిక్ కాకుండా ఉంటారు. పిల్లలకు కూడా దీన్ని రెగ్యులర్గా పెడుతూ ఉంటే ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది పిల్లలకి. మనకి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కంటికి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోని కాడలు మగ్గే వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. దీని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. చూడండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. చూడండి, పాలకూర దగ్గర పడింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా అయిన పాలకూర ఫ్రై మనకు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.